హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన త్రిషా నటించిన బృందా వెబ్ సిరీస్ యొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. గంగవరానికి ఆనుకునే ఉన్న అడవిలో ఒక తెగ వాళ్ళు ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఆ అడవిలోనే సత్య ఇంకా చిన్ని అన్నా చెల్లెళ్ళు అడవిలో ఆడుకుంటూ ఉంటారు. సత్య వాళ్ళ చెల్లెల కోసం ఓ బొమ్మను కూడా తయారు చేస్తాడు. చిన్ని వాళ్ళ అన్నని సాచి అని కూడా పిలుస్తూ ఉంటుంది. వీరిద్దరు ఆడుకొని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ గ్రామంలో ఒక అతను అనారోగ్యంతో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉంటాడు. ఇలా చాలా రోజుల నుంచి వాళ్ళ గ్రామంలో చాలా మంది అనారోగ్యంతో చనిపోతూ ఉంటారు. గ్రామస్తులంతా భయపడి ఒక స్వామీజీని తీసుకుని వచ్చి ఏమైంది అని అడగ్గా మీ ఊరిలో గ్రామ దేవత లేదని, ఈ ఊరి మీద కోపం వచ్చి అడవిలకు వెళ్ళిపోయిందని, అందుకే ఈ విధంగా మీ గ్రామంలో అందరూ చనిపోతూ ఉన్నారని, అమ్మవారు బలి కోరుతున్నారని, అది కూడా ఒక ఆడపిల్ల బలి కోరుతుందని ఆ గ్రామస్తులకి చెప్తాడు. మీరే మమ్మల్ని కాపాడాలి అని ఆ గ్రామస్తులు స్వామీజీని వేడుకోగా అక్కడే నిల్చుకొని ఉన్న చిన్ని వైపు చూపించి ఆ అమ్మాయిని అమ్మవారు బలి కోరుతుందని చూపించగా ఆ గ్రామస్తులంతా చిన్నిని బలించడానికి అంతా సిద్ధం చేస్తారు. దాంతో చేసేదేమీ లేక చిన్ని వాళ్ళమ్మ వాళ్ళన్న సత్య చిన్నిని తీసుకొని ఆ గ్రామంలో నుంచి పారిపోతూ ఉంటారు. కానీ గ్రామస్తులు వాళ్ళని చూసి వెంటాడుతూ వెళ్తారు. చిన్ని వాళ్ళమ్మకి గ్రామస్తులకి దొరికిపోతామని అర్థమవుతుంది. చిన్నిని అక్కడే ఉన్న ఒక లారీ ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత గ్రామస్తులు వచ్చి చిన్ని వాళ్ళమ్మని తీసుకొని వెళ్ళిపోతారు. ఊరి కోసం బలివ్వాల్సిన ఆ పాపని తప్పించిందని గ్రామస్తులు ఇంకా ఆ స్వామీజీ చిన్ని వాళ్ళ అమ్మని బాగా కొడతారు. చిన్ని బదులు అక్కడున్న మరో పాపని అక్కడ బంధించి తన పైన నూనె పోసి అమ్మవారికి బలిస్తారు. అదే సమయానికి సత్య వాళ్ళ అమ్మని చెల్లెల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగా అక్కడ మంటల్లో కాలిపోతున్నది తన చెల్లెలనుకొని ఇంకా ఆ స్వామీజీ వాళ్ళ అమ్మను కూడా గొంతు కోసి అమ్మవారికి బలి చేస్తాడు. దాంతో సత్యకి కోపం వచ్చి ఆ గ్రామస్తులంతా నిద్రపోయే సమయంలో వాళ్ళ గుడిసెలు తగలబెట్టి అక్కడున్న 32 మందిని చంపేస్తాడు. కట్ చేస్తే మన స్టోరీ హీరోయిన్ బృందాన్ని చూపిస్తారు. బృందా ఒక ఎస్ఐ. బృందాకి చెల్లెలు కూడా ఉంటుంది. బృందా వాళ్ళ అమ్మ పేరు వసు. బృందా వాళ్ళ ఫాదర్ రఘు చనిపోయి ఉంటాడు. బృందా వాళ్ళ ఫాదర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్. బృందా పనిచేసే పోలీస్ స్టేషన్ లో సారథి అనే ఒక మరో ఎస్ఐ బృందాకి మంచి స్నేహితుడు అవుతాడు. కానీ ఆ స్టేషన్ యొక్క సిఐ సోలమన్ వీళ్ళు చేసే పనులన్నిటికీ తను క్రెడిట్స్ కొట్టేసి వీళ్ళకి ప్రమోషన్ రానికుండా తొక్కేస్తూ ఉంటాడు. బృందాకైతే తను ఆడపిల్ల అని, తను ఎలాంటి కేసులు హ్యాండిల్ చేయలేదని చెప్పి తనకి డెస్క్ వర్క్ లే ఇస్తూ ఉంటాడు. ఒకరోజు చెరువులో ఒక శవం ఉందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్లి చూడగా సిఐ సోలమన్ అది ఆత్మహత్య అని చెప్తాడు. కానీ మన ఎస్ఐ బృందా ఆ బాడీ మీద ఉన్న గుర్తుల్ని చూసి ఇది ఆత్మహత్య కాదు, ఇది మర్డర్ అని అక్కడున్న ఎస్ఐ సారథికి చెప్తుంది. తీరా పోస్ట్ మార్టం తర్వాత చూస్తే అది ఆత్మహత్య కాదు, హత్యేనని, ఆ బాడీ పైన 16 కత్తిపోట్లు ఉన్నాయని సారథికి తెలియడంతో సారథి బృందా యొక్క టాలెంట్ ని గుర్తిస్తాడు. ఆ బాడీని ఐడెంటిటీ చేయడానికి లాస్ట్ 1 month లో ఫైల్ అయిన మిస్సింగ్ కేసులన్నీ బయటికి తీసి బృందా ఇంకా సారథి చెక్ చేస్తూ ఉంటారు. బృందా ఆ పోస్ట్ మార్టం బాగా చెక్ చేసి ఆ బాడీ యొక్క గోరువేళ్లలో బొగ్గు ఎక్కువగా ఉండడంతో ఈ మిస్ అయిన కేసుల్లో కోల్ మైనింగ్ లో వర్క్ చేసిన వ్యక్తులు తప్పిపోయిన ఆ మిస్సింగ్ కేసులను తీసుకొని చెక్ చేసి చూడగా కోల్ మైనింగ్ లో పనిచేసే తిలక్ అనే ఒక వ్యక్తి ఫ్యామిలీ ఆ బాడీ తిలక్దేనని కన్ఫర్మ్ చేస్తారు. మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని బృందా ఇంకా సారథి ఆ తిలక్ వాళ్ళ ఫ్యామిలీని అడిగితే తనకి శత్రువులు ఎవరూ లేరని చెప్పడంతో సిఐ సోలమన్ ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయమని చెప్తాడు. కానీ సారథి ఇంకా బృందా ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి సిఐకి చెప్పడంతో ఆ సిఐ గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ చనిపోయిన తిలక్ భార్య చాలా బాధపడుతూ ఉండడంతో తనకి ఒక పాప కూడా ఉంటుంది. వాళ్ళని చూసి బృందాకి ఎలాగైనా సరే వాళ్ళ భర్త ఎలా చనిపోయాడో కనుక్కోవాలని చెప్పి ఎంత రాత్రైనా పట్టించుకోకుండా ఆ బాడీ దొరికిన చెరువు దగ్గరికి వెళ్లి బాగా చెక్ చేస్తుంది. అక్కడ తనకి ఎలాంటి ఆధారాలు అయితే దొరకవు. కానీ ఒక విచిత్రమైన పక్షి యొక్క ఈక దొరుకుతుంది. బృందా ఆ ఈకని కలెక్ట్ చేసుకొని స్టేషన్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బృందాకి దొరికిన ఈక సంబంధించిన పక్షి ఠాకూర్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది. ఇంకా ఈ ఠాకూర్ చేతిలో ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఆ బొమ్మ కొన్ని సంవత్సరాల క్రితం సత్య తన చెల్లెలు చిన్ని కోసం చేసి ఇస్తాడు. ఆ బొమ్మ ఈ ఠాకూర్ చేతికి ఎలా వచ్చిందో మనకి ముందు ముందు తెలుస్తుంది. బృందా తను ఆ చెరువు దగ్గర తీసుకొచ్చిన ఈకను సారథికి చూపించి ఈ ఈక తనకి ఆ చెరువు దగ్గర బాడీ దొరికిన స్పాట్ లో దొరికిందని, ఈక సంబంధించిన పక్షి చాలా అరుదైన పక్షి అని, ఇది ఇండోనేషియా ఇంకా హిమాలయాల దగ్గర మాత్రమే ఉంటుందని, ఇది ఇక్కడ ఉండడం అసాధ్యమని, ఎవరో దాన్ని ఇక్కడికి తెచ్చి పెట్టారని, ఆ పక్షి వల్ల అయ్యే గాయాలు ఎలా ఉంటాయో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఆ ఫోటోల్ని బృందా సారథికి చూపిస్తుంది. సేమ్ ఇలాంటి గాయాలే నేను ఆ బాడీ మీద గమనించానని, అందుకే తిలక్ ని మర్డర్ చేసేటప్పుడు ఇలాంటి పక్షి ఇన్వాల్వ్మెంట్
ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని సారథికి చెప్పగా సారథి బృందాని అస్సలు నమ్మడు. కానీ బృంద ఈ కేసులో లీడ్ కోసం తిలక్ సంబంధించిన మనుషులందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఈ కేసు గురించి ఆలోచిస్తూ బృందా నిద్ర కూడా సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పడితే తనకి తన గతానికి సంబంధించిన మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనకి బృందా గురించి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో బృందా వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ అవ్వడంతో చెక్ పోస్ట్ల దగ్గర జనరల్ చెకింగ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక లారీలో ఒక చిన్న పాప ఆ పోలీస్ ఆఫీసర్ రఘుకి దొరుకుతుంది. ఆ పాప ఎవరో కాదు, గంగవరం అడవుల దగ్గర నుంచి లారీలో తప్పించుకుపోయిన చిన్నియే. ఆ పాపకి ఎవరూ లేరని రఘుయే బృందా అని పేరు పెట్టి పాపని చాలా ప్రేమగా పెంచుకుంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తో బృందానే చిన్నప్పుడు లారీలో పారిపోయిన చిన్ని అని మనకు తెలుస్తుంది. కట్ చేస్తే బృందా ఈ కేసుని అంత తేలిగ్గా వదిలిపెట్టాలని అనుకోదు. చనిపోయిన తిలక్ బాడీ పైన మల్టిపుల్ స్టాబ్స్ ఉండడంతో ప్రీవియస్ గా జరిగిన ఇదే ప్యాటర్న్ లో జరిగిన మల్టిపుల్ స్టాబ్స్ ద్వారా చనిపోయిన కేసులన్నీ బయటకు తీసి తను ఆ కేసులన్నీ అనలైజ్ చేస్తుంది. దాంతో బృందాకి ఈ కేసు సంబంధించి ఒక లీడ్ అయితే దొరుకుతుంది. ఈ విషయం చెప్పడానికి సిఐ దగ్గరికి రాగానే క్లోజ్ చేయమన్న కేసుని నువ్వు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావేంటి అని చెప్పి బృందా పైన ఓ రేంజ్ లో ఫైర్ అవుతాడు. నీ పని ఇన్వెస్టిగేట్ చేయడం కాదని, నువ్వు స్టేషన్ లో లేడీ ఎస్ఐ ఉండాలి కాబట్టి నువ్వు ఈ స్టేషన్ లో ఉన్నావని, నువ్వు ఆ డెస్క్ దగ్గర డేటా ఎంట్రీ వర్క్ మాత్రమే చేయమని చెప్పి సిఐ బృందాని అవమానిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. సిఐ వెళ్ళిపోగానే సారథి బృందాని ఆ లీడ్ ఏంటి అని అడుగుతాడు. తిలక్ మర్డర్ జరిగిన ప్యాటర్న్ లాగే ఆల్రెడీ 3 మర్డర్స్ అదే ప్యాటర్న్ లో జరిగాయని, ఈ హత్యలో జరిగిన ప్రతి బాడీ పైన 20 పైగా కత్తిపోట్లు ఉన్నాయని, ఇదే కాకుండా ఆ పక్షి పొడుచుకొని తిన్నట్టు ప్రతి బాడీ మీద అదే రకమైన గుర్తులు ఉన్నాయని చెప్పి సారథికి బృందా చెప్తుంది. అంతేకాకుండా వీళ్ళందరినీ మర్డర్ చేసే ముందు వీళ్ళకి గుండు చేసి మరీ ఈ హత్యలు చేస్తున్నాడని, ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన కేసు అని, నేను ఒక్కదాన్నే ఈ కేసు మీద పనిచేయడం వల్ల ఈ 3 కేసుల్ని ఐడెంటిఫై చేశానని, అదే మన డిపార్ట్మెంట్ లో నాతో కలిసి చాలా మంది పనిచేస్తే మనం ఆ హంతకుడిని పట్టుకోవచ్చని చెప్పి సారథికి చెప్పగా సారథి బృందాన్ని తీసుకొని వెళ్లి సిఐకి బృందాకి దొరికిన లీడ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సిఐకి ఇంకా చేసేదేమీ లేక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి సిఐ సోలమన్ ఏసీపీ దగ్గరికి వెళ్లి ఆ కేసు పూర్తిగా వివరించి ఇవన్నీ సీరియల్ మర్డర్స్ అని, దీనికి సంబంధించి మనం ఇన్వెస్టిగేట్ చేయాలని ఏసీపీని కోరుతాడు. ఏసీపీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మనం దీనికోసం సపరేట్ గా ఎస్ఐటి అనే టీమ్ ని ఏర్పాటు చేసుకొని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి దానికి ఆ సిఐ సోలమన్ నే హెడ్ గా ఉండమని ఏసీపీ చెప్తాడు. ఎప్పటిలాగానే ఆ సిఐ సోలమన్ ఈ క్రెడిట్స్ అన్ని తనే తీసుకుంటాడు. ఎక్కడ బృందా నేమ్ కానీ సారథి నేమ్ కానీ ఏసీపీకి చెప్పడు. ఇంకా తన టీంలోకి సారథిని కూడా పెట్టుకుంటానని ఆ సిఐ ఏసీపీకి చెప్పి ఒప్పిస్తాడు. కానీ సారథికి మాత్రం ఇదంతా ఇష్టం ఉండదు. ఎందుకంటే బృందానే చాలా కష్టపడి ఈ కేసుని ఇంతవరకు సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. కట్ చేస్తే ఠాకూర్ అనే వ్యక్తి చేతిలో రాడ్ పెట్టుకొని ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్దుల్ అనే ఒక బస్ డ్రైవర్ తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఠాకూర్ తన చేతికి కట్టుకొని తను తెచ్చుకున్న వ్యాన్ లో సామాను పెట్టడానికి అబ్దుల్ ని హెల్ప్ అడుగుతాడు. అబ్దుల్ ఠాకూర్ కి హెల్ప్ చేయడానికి ఆ సామాను లోపల పెడుతూ ఉండగా ఆ ఇనుపు రాడ్ తీసుకుని అబ్దుల్ తల మీద కొట్టి అబ్దుల్ ని ఆ వ్యాన్ లో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఠాకూర్ దగ్గరలో ఉన్న ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్లి కట్టేసి ముందుగా తనకి గుండు తీసి కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న పక్షిని ఆ శవం మీదకి వదులుతాడు. ఆ పక్షి ఆ శవాన్ని కొరుక్కొని తింటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోపక్క సారథి ఏసీపీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీద బృందా చాలా కష్టపడిందని, కానీ ఆ సిఐ తన పేరు బయటికి రాకుండా తన క్రెడిట్స్ అంతా తీసుకున్నాడని ఏసీపీకి చెప్పగా ఏసీపీ ఆ సిఐని ఎస్ఐటీ టీం నుంచి తీసేసి బృందాని సారథిని రిమైనింగ్ టీమ్ తో కలిసి ఈ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయమని ఆ ఏసీపీ అయితే చెప్తాడు. దాంతో బృందా ఇంకా సారథి ఎస్ఐటీ టీం తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరోపక్క ఠాకూర్ అబ్దుల్ ని చంపేసి ఆ శవాన్ని మూటగట్టి అక్కడే ఉన్న చెరువులో పాడేసి వస్తూ ఉండగా తనని 2 పోలీసులు అయితే చూస్తారు. ఠాకూర్ చాలా అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ పోలీసులు ఆ ఏరియాని చెక్ చేయగా అక్కడ గంజాయి కాల్చిన సగం సిగరెట్ పడేసి ఉండడం చూసి ఠాకూర్ అక్కడ గంజాయి కొట్టి వస్తున్నాడని ఠాకూర్ ని అరెస్ట్ చేసి ఆ వ్యాన్ తో పాటు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే బృందా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పక్షుల గురించి బాగా తెలిసిన ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లి తనకు దొరికిన ఈకని చూపిస్తుంది. అప్పుడు అతను ఆ ఈకని గుర్తుపట్టి తన దగ్గరున్న ఒక పుస్తకాన్ని బృందాకి చూపిస్తాడు. ఆ పుస్తకంలో ఏముంటుందంటే ఆ పక్షి పేరు కటాయు అని,
100 సంవత్సరాల క్రితం యూపీలో ఓ అటవిక తెగవాళ్ళు ఈ కటాయి పక్షిలో కాళీ అమ్మవారిని చూసుకునే వాళ్ళని, వాళ్ళ జాతిలో ఎవరైనా చనిపోతే ఆ శరీరంలోని కొంత భాగాన్ని ఈ కటాయికి ఆహారంగా ఇచ్చేవాళ్ళని, దాంతో ఆ చనిపోయిన వాళ్ళకి మరో జన్మ లేకుండా అంతటితో మోక్షం లభించేదని వాళ్ళు గట్టిగా నమ్మేవారని ఆ పెద్ద అయిన ఆ పుస్తకం ద్వారా బృందాకి చెప్తాడు. ఈ విషయాన్ని బృందా ఏసీపీ ఇంకా తన రిమైనింగ్ ఎస్ఐటీ టీమ్ కి చెప్తుంది. ఇప్పుడు ఆ తెగవాళ్ళు లేరని చెప్పడంతో నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా బృందా ప్రెజెంట్ ఫైల్ అవుతున్న మిస్సింగ్ కేసుల్ని మనం చెక్ చేస్తూ వెళ్తే ఈ హంతకుడి గురించి తెలియొచ్చు అని ఐడియా ఇవ్వడంతో ప్రొసీడ్ అవ్వమని ఏసీపీ చెప్తాడు. అలా రీసెంట్ గా మిస్ అయిన కేసుల్ని బృందా చెక్ చేస్తూ ఉన్నప్పుడు బస్ డ్రైవర్ అబ్దుల్ ని ఠాకూర్ చంపేయడంతో అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అబ్దుల్ కనిపించట్లేదని మిస్సింగ్ కేసు పెట్టుంటారు. ఆ కంప్లైంట్ చూసి బృందా అబ్దుల్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ అబ్దుల్ ఫ్రెండ్ ఆటోలోనే తిరిగి వస్తూ ఉండగా అబ్దుల్ రోజు ఇంటికి వెళ్లే దారి ఏది అని అడగ్గా ఆ ఆటో అతను అబ్దుల్ వెళ్లే దారిని బృందాకి చూపిస్తాడు. బృందా ఆ దారిలో ఒక పాడుబడిన ఫ్యాక్టరీని గమనిస్తుంది. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూడగా అక్కడ రీసెంట్ గా ఒక హత్య జరిగినట్లు రక్తపు మరకులనైతే చూస్తుంది. దాంతో తన టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులంతా అక్కడికి వచ్చి ఆ హంతకుడు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమని ఆ ఏరియా అంతా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అక్కడ రీసెంట్ గా 2 days క్రితం ఏటీఎం నుంచి డ్రా చేసినట్టు ఒక ఏటీఎం స్లిప్ అయితే దొరుకుతుంది. ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీలోకి ఎవ్వరూ రారు. కానీ అక్కడికి 2 రోజుల క్రితం నాటి ఏటీఎం స్లిప్ రావడంతో బృందాకి అనుమానం వచ్చి ఆ ఏటీఎం రిసిప్ట్ సహాయంతో కేసులో ముందుకు వెళ్తుంది. ఆ ఏటీఎం రిసిప్ట్ ఆనంద్ అని ఒక లెక్చరర్ దని పోలీసులకైతే తెలుస్తుంది. ఏసీపీ అసలు అది ఎవిడెన్సే కాదని ఎంత చెప్తున్నా ఒక్కసారి ఓ ఫార్మల్ ఇన్వెస్టిగేట్ చేస్తామని పెద్దగా ఆనంద్ ని ఇబ్బంది పెట్టమని చెప్పి బృందా ఏసీపీ దగ్గర ఇన్వెస్టిగేషన్ కి పర్మిషన్ తీసుకుంటుంది. కట్ చేస్తే ఆనంద్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలిపిస్తారు. మీరు రీసెంట్ గా ఏటీఎం లో మనీ డ్రా చేశారా అంటే ప్లంబింగ్ వర్క్ కోసం మనీ డ్రా చేశానని ఆనంద్ చెప్తాడు. ఆ రిసిప్ట్ ఇక్కడ నుంచి 83 కిలోమీటర్ల అవతలున్న నందిగ్రామ్ లోని ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీలో దొరికిందని, అది అక్కడికి ఎలా వెళ్ళిందని తనని ఇన్వెస్టిగేట్ చేసిన సారథి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. దానికి ఆనంద్ మా నాన్నగారికి పక్షవాతం వచ్చి ఉందని, డైలీ చెకప్ కోసం నేనప్పుడు మా నాన్నగారిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళున్నానని, నన్ను ఇలా పిలిచి అడ్డదిడ్డంగా క్వశ్చన్స్ వేస్తున్నారని ఆనంద్ క్వశ్చన్ చేయడంతో అక్కడున్న ఏసీపీ లోపలికి వచ్చి ఆనంద్ కి సారీ చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎందుకంటే పోలీసులకి సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో ఏసీపీ ఆనంద్ ని అలా పంపించేస్తాడు. కానీ బృందాకి ఆనంద్ మీద చాలా డౌట్ గా ఉంటుంది. డైలీ ఆనంద్ కి తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి మాత్రమే వెళ్తూ ఉంటాడు. ఎక్కడా తను అనుమానాస్పదంగా అయితే కనిపించడు. మరోపక్క సారథికి ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ సీరియల్ మర్డర్స్ లో హత్య జరిగిన తర్వాత బాడీ హత్య జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న చెరువుల్లోనే దొరుకుతుంది. అదే విధంగా ఈ బస్ డ్రైవర్ అబ్దుల్ కూడా మిస్ అయిన ప్లేస్ కి దగ్గరలో ఒక చెరువు ఉండడంతో సారథి పోలీసుని తీసుకుని అక్కడ వెతకగా అక్కడ అబ్దుల్ యొక్క బాడీ దొరుకుతుంది. కానీ సడన్ గా బృందాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఆనంద్ వాళ్ళ ఫాదర్ ని ఆ సీరియల్ కిల్లర్ గుండు గీసి కత్తితో పొడిచి చంపేస్తుంటాడు. ఆనంద్ వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చంపాడో అర్థం కాక బృందా షాక్ అయిపోతుంది. దాంతో ఏసీపీ ఈ సీరియల్ మర్డర్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి చెప్తాడు. సరైన ఎవిడెన్స్ లేకుండా ఆనంద్ ని పిలిపించి ఇన్వెస్టిగేట్ చేసినందుకు ఏసీపీని వాళ్ళ పై ఆఫీసర్ చాలా కోప్పడతాడు. పైగా ఆనంద్ వాళ్ళ ఫాదర్ ని కూడా ఆ సీరియల్ కిల్లర్ చంపేయడంతో స్వయంగా ఏసీపీ ఆనంద్ దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. బృందా కూడా ఆనంద్ దగ్గరికి వెళ్లి తనని ఇబ్బంది పెట్టినందుకు ఆనంద్ కి సారీ చెప్తుంది. ఆనంద్ కి సారీ చెప్పి తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రైల్వే ట్రాక్ దగ్గర తను వెళ్తున్న ఆటో ఆగుతుంది. అక్కడ ఆ ట్రాక్ దగ్గర బృందా ఒక సీసీ కెమెరా గమనిస్తుంది. వెంటనే తనకి ఆ కేసు సంబంధించి ఒక క్లూ అయితే దొరుకుతుంది. అబ్దుల్ ని మర్డర్ చేసిన ఆ పాత ఫ్యాక్టరీ దగ్గర రైల్వే గేట్ ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే రైల్వే గేట్ దాటుకుని వెళ్ళాలి. బృందా సారథిని వెంట పెట్టుకుని అక్కడ ఉన్న సీసీ కెమెరా చెక్ చేయగా ఆ రైల్వే ట్రాక్ ని వరుసగా 3 రోజులు ఒక కంపెనీకి సంబంధించిన వ్యాన్ దాటి ఉంటుంది. ఫైనల్ గా 4వ రోజు పోలీసులు ఆ వ్యాన్ లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యాన్ తో పాటు వెళ్లడం బృందా గమనిస్తుంది. ఆ వ్యాన్ ఎవరిదో కాదు, ఠాకూర్దే. ఠాకూర్ అక్కడ గాంజా కొడుతున్నాడని పోలీసులు ఠాకూర్ ని అరెస్ట్ చేసి ఉంటారు. బృందా ఇంకా సారథి ఆ అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా వాడు ఒట్టి అమాయకుడని, తన పేరు కూడా చెప్పలేదని, అందుకే ఆ రోజే వదిలేశామని అక్కడున్న పోలీసులు చెప్పడంతో తన డీటెయిల్స్ అడగ్గా పేరు తెలియదు కానీ తన ఫింగర్ ప్రింట్ తీసుకున్నామని చెప్పి ఆ ఫింగర్ ప్రింట్ డీటెయిల్స్ ఇస్తారు. బృందా ఇంకా సారథి ఆ ఫింగర్ ప్రింట్ ఆధారంతో అతని పేరు ఠాకూర్ అని బృందా ఇంకా సారథికి తెలిసిపోతుంది.
ఆ ఠాకూర్ పేరు పైన జ్వాలాపూర్ అనే విలేజ్ లో మర్డర్ చేసినట్టు ఆ పోలీస్ వాళ్ళ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ తీసుకొని బృందా సారథితో జ్వాలాపూర్ వెళ్తారు. ఆ జ్వాలాపూర్ విలేజ్ లో ఠాకూర్ గురించి ఎవరిని అడిగినా చాలా భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఊరు పెద్దాయన కూడా ఆ ఠాకూర్ గురించి చెప్పకుండా తన ఇంట్లో నుంచి పంపించేస్తాడు. కానీ ఆ పెద్దాయన కొడుకే బృందా ఇంకా సారథిని కలిసి ఈ విషయం తెలుసుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చారు. ఆ ఠాకూర్ గురించి నేను చెప్తానని చెప్పి ఠాకూర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఠాకూర్ పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోతుంది. పుట్టగానే తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని ఠాకూర్ వాళ్ళ అమ్మమ్మకి ఠాకూర్ అంటే ఇష్టం ఉండదు. ఒకరోజు పూజారి తన జాతకం చెక్ చేసి మరో షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఈ పిల్లవాడు పోయిన జన్మలో 12 మందిని చంపిన ఓ సైతాన్ అని, ఈ పిల్లవాడి వల్ల మన గ్రామానికి అరిష్టం రావడం దగ్గరలో ఉందని వాళ్ళకి చెప్పడంతో ఠాకూర్ వాళ్ళ అమ్మమ్మ, తాత ఇంకా ఆ గ్రామస్తులంతా భయపడతారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఊర్లో అనారోగ్యంతో చాలా మంది చనిపోవడం స్టార్ట్ చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఠాకూర్ ని తిడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ కూడా ఠాకూర్ ని కొడుతూ తిడుతూ ఉండేది. కానీ ఠాకూర్ తాత మాత్రమే తనని దగ్గరకు తీసేవాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఒక రోజు నుండి ఠాకూర్ వాళ్ళ తాత కూడా వాళ్ళ అమ్మమ్మకి ఎదురు చెప్పడం ఆపేశాడు. ఠాకూర్ ని మరీ ఘోరంగా వాళ్ళ అమ్మమ్మ చేతులకి చైన్లు కట్టేసి ఇంటి బయట కట్టేది. అలా కొన్ని సంవత్సరాలకి ఠాకూర్ ఆ ఇంటి బయటే పెరిగి పెద్దయ్యాడు. కానీ ఆ ఊర్లో చావులు మాత్రం తగ్గలేదు. దాంతో ఆ గ్రామస్తులు ఇక ఊరుకోలేక ఒక మంత్రగాన్ని పిలిపించి ఠాకూర్ ని బంధించి బలివ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఠాకూర్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి రాగా ఆమె కూడా ఠాకూర్ ని అసహించుకోవడంతో ఠాకూర్ కి కోపం వచ్చి అక్కడున్న కర్రతో వాళ్ళ అమ్మమ్మని బలంగా కొట్టడంతో వాళ్ళ అమ్మమ్మ అక్కడే చనిపోతుంది. అక్కడి నుంచి పారిపోయిన ఠాకూర్ ని కొన్ని రోజులకి పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారని అక్కడికి వచ్చిన అతను బృందా ఇంకా సారథికి ఠాకూర్ గురించి ఈ విధంగా చెప్తారు. అప్పుడు బృందా ఇంకా సారథికి ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఠాకూర్ ఇన్ని రోజులు చంపిన వాళ్ళందరినీ తనని చిన్నప్పుడు చంపడానికి వచ్చిన ఆ మాంత్రికుడు గుండుతో ఉండడంతో ఠాకూర్ చంపే ప్రతి ఒక్కరికి ముందుగా గుండు తీసి వాళ్ళని చంపుతున్నాడని, కానీ చనిపోయిన వాళ్ళకి ఠాకూర్ కి సంబంధం ఏంటో తెలియదని అదే మనం కనుక్కోవాలని చెప్పి బృందా ఇంకా సారథి ఆ ఊరు నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఒకరోజు బృందాకి పాత న్యూస్ పేపర్ లో ఒక ఆశ్రమంలో షాక్ సర్క్యూట్ జరిగి 46 మంది చనిపోయారని తెలుస్తుంది. కానీ అదే ఆశ్రమంలో ఒక వ్యక్తి చనిపోవడంతో బృందాకి ఈ కేసులో ఒక క్లూ దొరుకుతుంది. ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి వ్యక్తి అతను పనిచేసే దగ్గర ఇలా పెద్ద మొత్తంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి జనం చనిపోవడం బృందా అయితే కనుక్కుంటుంది. అంటే అబ్దుల్ ని కూడా ఈ ఠాకూర్ చంపేయడంతో నెక్స్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని బృందాకి అర్థమయ్యి ఈ విషయాన్ని సారథికి చెప్తుంది. కట్ చేస్తే అబ్దుల్ తీసుకుని వెళ్లాల్సిన బస్సులో అబ్దుల్ కి బదులు ఠాకూర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో చాలా మంది ముస్లిమ్స్ ఎక్కడో యాత్రకి వెళ్తూ ఉంటారు. ఠాకూర్ ఒక బ్రిడ్జ్ మీద వెళ్తూ ఆ బ్రిడ్జ్ పై నుంచి పక్కనున్న నదిలోకి బస్సుతో యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో ఆ బస్సులో ఉండే అందరూ చనిపోతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఠాకూర్ నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఆనంద్ కి ఫోన్ చేసి పని అయిపోయింది అని చెప్తాడు. దీంతో ఈ హత్యల వెనకాల ఆనంద్ హస్తం కూడా ఉందని మనకి తెలుస్తుంది. ఆ ఠాకూర్ చేసిన బస్సు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దీంతో బృంద ఠాకూర్ ని చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ సహాయంతో స్కెచ్ చేయించి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇలా ప్రతి దగ్గర తన గురించి పోస్టర్స్ వేసి అలర్ట్ చేయాలని చెప్పి ఏసీపీకి చెప్పడంతో ఏసీపీ ఓకే అని చెప్తాడు. ఇంకా బృంద ఇంకా సారథి ఠాకూర్ గురించి ఎంక్వైరీ చేయడంతో ఠాకూర్ 1999 నుంచి 2005 వరకు జైల్లో ఉన్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే ఆనంద్ ఇంట్లో ఆనంద్ తన మనుషుల్ని పోగేసుకొని ఒక మీటింగ్ పెట్టుంటాడు. తన చిన్నప్పుడు మూఢనమ్మకాల వల్ల తన తల్లిని తన చెల్లిని కోల్పోవాల్సి వచ్చిందని, ఆ రోజు నుండి దేవుడన్నా దేవుణ్ణి నమ్మే వాళ్ళన్నా తనకు నచ్చరని, అందుకే మతం కులం తేడా లేకుండా దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరిని చంపేస్తున్నామని, వాళ్ళు మనకి ఈరోజు మంచి వాళ్ళగానే కనిపించవచ్చని, కానీ దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరిలో తప్పు చేసే గుణం ఉంటుందని ఇది గుర్తుంచుకోండి అక్కడున్న మెంబర్స్ కి చెప్తాడు. అంతే ఈ ఆనందే చిన్ని వాళ్ళన్న సత్య. చిన్ని ఎవరో కాదు, రఘు పెంచుకున్న బృందానే. ఆనంద్ కి బృందాకి వాళ్ళు అన్నా చెల్లెలని ఎప్పుడు తెలుస్తుందో మనం వెయిట్ చేయాల్సిందే. కట్ చేస్తే ఠాకూర్ ఆనంద్ దగ్గరికి, అదే సత్య దగ్గరికి వచ్చేస్తాడు. బయట పోలీసులందరూ ఠాకూర్ ని వెతుకుతున్నారని తెలిసి సత్య ఠాకూర్ని బయటికి వెళ్ళనీయకుండా తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఠాకూర్ని పట్టుకోవడానికి బృందా ఏసీపీకి ఒక ఐడియా ఇస్తుంది. బృందా చెప్పిన విధంగా ఏసీపీ మీడియాతో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. అప్పుడు మీడియాతో లైవ్ లో బృందా ఠాకూర్ కి ఒక వార్నింగ్ ఇస్తుంది. మొదటిగా ఠాకూర్ కి జరిగిన గతం అంతా ప్రజలకి చెప్పేస్తుంది. ఠాకూర్ ఒక సైతాన్ అని, పుట్టగానే తన అమ్మని కూడా చంపేసి ఊర్లో వాళ్ళందరి చావులకి గురయ్యాడని, తను పోయిన జన్మలో 12 మందిని చంపిన సైతాన్ అని, ఈ జన్మలో నేను ఠాకూర్ ని చంపడానికి పుట్టానని, నిన్ను వదలనని ఠాకూర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఈ న్యూస్ ని ఠాకూర్ లైవ్ లో టీవీలో చూసి
చాలా ఘోరంగా రియాక్ట్ అవుతాడు. తీరా సత్య అక్కడికి వచ్చి ఠాకూర్ని ఓదార్చి ఠాకూర్ ఇక్కడుంటే సేఫ్ కాదని తనని వేరే ప్లేస్ కి పంపిస్తాడు. కానీ వెళ్లేదారిలో ఠాకూర్ సత్య మనిషి దగ్గర నుంచి తప్పించుకొని బృందాన్ని చంపడానికి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఠాకూర్కి తెలియని విషయం ఏంటంటే బృందా ప్లాన్ ప్రకారం ఠాకూర్ అక్కడికి వస్తారని తెలిసి పోలీసులు అక్కడ కాపు కాసుంటారు. ఠాకూర్ తన దగ్గర నుంచి తప్పించుకున్నాడని ఆ సత్య మనిషి సత్యకు కాల్ చేసి చెప్పగా సత్య కూడా ఠాకూర్ కోసం బయలుదేరతాడు. కానీ ఈలోగా అక్కడున్న పోలీసులు బృందా కలిసి ఠాకూర్ని పట్టుకోవడానికి ట్రై చేయగా ఠాకూర్ పోలీసులను చూసేసి పరిగెత్తుకుంటూ పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఠాకూర్ బృందా పైన దాడి చేయగా బృందా కూడా చాలా తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఫైనల్ మినిట్ లో సారథి ఠాకూర్ని గన్తో కాల్చి చంపేస్తాడు. కాసేపటికి సత్య ఆ ప్లేస్ కి వెళ్ళగా ఠాకూర్ యొక్క బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ లో చిన్ని కోసం తయారు చేసిన బొమ్మ ఉంటుంది. ఠాకూర్ ఆ బొమ్మను అడిగి ఉండడంతో సత్యనే ఠాకూర్ కి ఇచ్చి ఉంటాడు. ఠాకూర్ చనిపోవడంతో ఏసీపీ బృందాన్ని మెచ్చుకుంటాడు. తర్వాత ఠాకూర్ బాడీకి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అక్కడున్న ఎవిడెన్స్ లో ఠాకూర్ మొబైల్ ని బృందా చెక్ చేస్తుంది. ఆ ఫోన్ లో బృందా ఒకటి గమనిస్తుంది. ఒకే నంబర్ నుండి అబ్దుల్ చనిపోయిన రోజు ఇంకా ఆనంద్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒకే నంబర్ తో ఠాకూర్ కి కాల్ వచ్చింది. అంటే ఠాకూర్ వెనక ఎవరో ఉన్నారు అని నాకు అనుమానంగా ఉందని చెప్పి బృందా సారథికి చెప్తుంది. ఇంకా ఠాకూర్ యొక్క చెస్ట్ పైన సత్య అని పచ్చబొట్టు ఉండడం చూస్తారు. ఇంకా ఠాకూర్ జైల్లో ఉన్నాడు కాబట్టి జైలుకి వెళ్లి ఠాకూర్ జైల్లో ఉన్న టైంలో సత్య అని ఎవరైనా ఉన్నారని అడగ్గా రికార్డ్స్ లో సత్య ఫైల్ బయటకు వస్తుంది. దాంతో వీళ్ళిద్దరి అనుమానం ఇంకా బలపడుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సత్యాని జైలు నుంచి ఒక గార్డియన్ గా రఘు అనే ఒక వ్యక్తి బయటకు తీసుకువెళ్లాడని తెలుస్తుంది. రఘు అంటే ఎవరో కాదు, బృందా వాళ్ళ నాన్నే. దాంతో బృందాకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. లేట్ చేయకుండా బృందా ఇంకా సారథి బృందా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళమ్మ వసుని నిలదీసి అడుగుతుంది. సత్య అనే అతన్ని నాన్న ఎందుకు జైలు నుంచి తీసుకువచ్చాడని అడగ్గా వాళ్ళమ్మ జరిగిన విషయం అంతా చెప్తుంది. సత్య నీకు అన్న అవుతాడని, సత్య వాళ్ళ గ్రామంలో అందరిని చంపిన తర్వాత పోలీసులు జైల్లో వేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలకి అదే జైల్లో ఠాకూర్ కూడా వస్తాడు. ఠాకూర్ చాలా అమాయకంగా ఉండడంతో సత్య ఠాకూర్ని చేరదీసి ధైర్యాన్ని ఇస్తారు. అలా ఠాకూర్ సత్య మంచి స్నేహితులు అవుతారు. మీ అన్న సత్య జైల్లో ఉన్నాడని మీ నాన్న తెలుసుకొని సత్యాని తన ష్యూరిటీతో బయటకు తీసుకొని వెళ్లి బాగా చదివిపిస్తాడు. కానీ ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న సత్య ఒక్కసారిగా బయటికి రాగానే బయట జరిగే అన్యాయాల్ని చూసి తట్టుకోలేకపోతాడు. కానీ మీ నాన్న చాలా ధైర్యం చెప్పి సత్యాని బాగా చదువుకునేలా చేస్తాడు. ఒకరోజు సత్య యొక్క స్నేహితురాలు వేరొక మతం వాడిని ప్రేమించి తను గర్భవతి అవుతుంది. తను ముస్లిం అవడంతో వాళ్ళ ఊరు పెద్దలకి తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీని తనని చంపేస్తారని తనని ఆ ఊర్లోంచి తీసుకెళ్లమని సత్యాన్ని సహాయం అడుగుంటుంది. కానీ అదే సమయానికి మీ నాన్న కూడా సత్యాన్ని తీసుకురావడానికి వెళ్లడంతో సత్యకి సహాయం చేయడానికి సత్యతో పాటు వెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళ ఊర్లోని పెద్దలు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని చంపేస్తూ ఉండడంతో సత్య వెళ్లి అడ్డుపడతాడు. ఆ కొట్లాటలో సత్యాని మీనాన్ని వాళ్ళు ఘోరంగా కత్తులతో పొడిచి చంపేస్తారు. కానీ ఆ దాడిలో మీ నాన్నగారు చనిపోతాడు. సత్య ప్రాణాలతో బతుకుతాడు. కానీ నేను హాస్పిటల్ నుంచి మీ నాన్నగారి బాడీ మాత్రమే తీసుకువచ్చానని, సత్యాన్ని అక్కడే వదిలి వచ్చానని బృందాకి చెప్తుంది. దాంతో బృంద చాలా బాధపడుతుంది. ఆ సత్యయే ఇప్పుడు ఆనందాన్ని పేరు మార్చుకొని ఇలా దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. మనకు సత్య ఫ్లాష్ బ్యాక్ కొంచెం చూపిస్తారు. సత్య హాస్పిటల్లో నుంచి తేరుకోగానే వాళ్ళ ఫాదర్ రఘు చనిపోయాడని తెలుస్తుంది. దాంతో తనకి ఈ ప్రపంచం మీదే ద్వేషం కలుగుతుంది. తన స్నేహితుల్ని పోగేసుకొని అదే సమయానికి జైలు నుంచి ఠాకూర్ కూడా విడుదల అవడంతో ఠాకూర్ని కూడా వెంట పెట్టుకొని ఏ మతం అని చూడకుండా దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరిని తన మనుషులతో కలిసి చంపుకుంటూ వస్తాడు. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. బృందాకి ఒక మెడికల్ రిపోర్ట్ ద్వారా తను ఇదివరకు కలిసిన ఆనంద్ ఎప్పుడో చనిపోయాడని తెలుస్తుంది. ఈ విషయం సారథికి చెప్పి పరిగెత్తుకుంటూ ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దాంతో బృందాకి కథ అంతా అర్థమైపోతుంది. ఇన్ని రోజులు ఆనంద్ ని చంపేసి ఆనంద్ ప్లేస్ లో సత్య ఉన్నాడని, ఆనంద్ వాళ్ళ నాన్నకి పక్షవాతం ఉండటంతో తను ఏమీ మాట్లాడలేకపోవడంతో మనకి తెలియలేదని, ఆ సత్య మనుషులతోనే ఈ ఎన్జిఓ ఇన్ని రోజులు నడిపి మనకి మంచివాళ్లా కనిపించాడని బృంద సారథితో చెప్తుంది. కానీ తను గతంలో ఆనంద్ ని ఫాలో అయ్యేటప్పుడు తన కార్ కి GPS పెట్టి ఉండడం గుర్తు వస్తుంది. ప్రెజెంట్ ఆ కార్ ఎక్కడుందో చూస్తే సత్య ఎక్కడున్నాడో తెలుస్తుందని ఆ GPS లొకేషన్ చూడగా సత్య గంగవరంలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రెజెంట్ గంగవరంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాంతో బృందాకి సత్య యొక్క మిషన్ అర్థమవుతుంది. ఆ ఉత్సవాలకు వచ్చిన భక్తులందరినీ చంపడానికి సత్య అక్కడికి వెళ్లాడని, ఈ విషయాన్ని
వాళ్ళ పై అధికారులకు చెప్పి బృందా ఇంకా సారథి తన బెటాలియన్ తీసుకొని గంగవరం బయలుదేరుతారు. బృందా ఇంకా సారథి ఏసీపీ అందరూ గంగవరంలోని దేవస్థానానికి వెళ్లి చూడగా భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉంటారు. సత్య అక్కడ ఈ భక్తుల్ని చంపడానికి ఏం ప్లాన్ చేశాడో వీళ్ళకి అస్సలు అర్థం కాదు. అక్కడ మైక్ లో ఒక అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. కాసేపట్లో దూరంగా ఉన్న కొండల నుంచి జ్యోతి వెలుగుతుందని, జ్యోతి వెలిగిన వెంటనే భక్తులందరూ ఆ కోనేట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ విన్న బృందాకి డౌట్ వచ్చి కోనేట్లో చూస్తూ ఉండగా అక్కడ ఒక పైప్ లో నుంచి కోనేట్లోకి ఏదో నల్లటి ద్రవం వెళ్తూ ఉండడం చూస్తుంది. దాంతో బృందాకి సత్య ఒక ప్లాన్ అర్థమవుతుంది. జ్యోతి వెలిగిన తర్వాత భక్తులందరూ కోనేట్లోకి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ కెమికల్ నీళ్ళలో కలవడం వల్ల అందరినీ సత్య మంటల్లో కాల్చి బూడిద చేయాలనుకుంటున్నాడని బృందాకి అర్థమయ్యి సారథిని ఇక్కడ కోనేట్లో ఎవరు దిగకుండా చూడమని బృంద కారులో ఆ జ్యోతి వెలిగే ప్రదేశానికైతే వెళ్తుంది. కట్ చేస్తే సత్య అక్కడ జ్యోతి వెలిగించడానికి అంతా సిద్ధం చేస్తూ ఉంటాడు. సత్యాన్ని చూడంగానే బృంద తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు సత్యాన్ని సాచి అని పిలుస్తూ ఉండడం తనకి బాగా గుర్తు. అందుకే సత్యాన్ని సాచి అని పిలుస్తుంది. సత్య ఇలా పిలవడం నీకు ఎవరు చెప్పారు అని అడగ్గా నేనే నా చిన్నప్పుడు అలా పిలిచేదాన్నని సత్యకి చెప్తుంది. కానీ సత్య బృందాని నమ్మడు. కానీ బృంద నన్ను పెంచిన మా నాన్న రఘుయే నిన్ను చేరదీసి చదివించాడని సత్యాకి చెప్పడంతో దాంతో సత్యాకి బృందాని వాళ్ళ చెల్లెలు చిన్ని అని అర్థమవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత చిన్నిని కలుసుకున్నందుకు సత్య చాలా సంతోషిస్తాడు. కానీ చెల్లెలి మీద ప్రేమ కన్నా తను పెట్టుకున్న లక్ష్యమే పెద్దదిగా కనిపిస్తుంది సత్యాకి. బృంద ఎంత చెప్తున్నా సత్య వినకుండా ఆ జ్యోతిని వెలిగించడానికి ట్రై చేస్తాడు. బృందాకి వాళ్ళ అన్నని చంపడం ఇష్టం లేకపోయినా బృంద వాళ్ళ అన్నని షూట్ చేసేస్తుంది. జ్యోతి వెలగడానికి ఆ జ్యోతిని కట్టిన కర్రల్ని కూల్చేస్తుంది. కనువుపురతో ఉన్న వాళ్ళ అన్న సత్య దగ్గరకు వెళ్లి బృంద ఏడుస్తూ ఉంటుంది. తన చెల్లెల్ని చూసి సత్య చిన్నప్పుడు తన కోసం చేసిన బొమ్మని బృంద చేతికి ఇచ్చి వాళ్ళ అన్న సత్య చనిపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.